मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। కిట్టి, నేను చూడు ఎలా వేగంగా ఉయ్యలు ఊగుతున్నాను. నాకేం కాలేదు, నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. క్లైమేట్ చాలా బాగుంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో కొంచెం చెప్పండి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఉయ్యాలోగటం చేతకాక దాని మీద నుంచి కింద పడిపోతున్నారు. ఆకాశంలో నుంచి పడుతుంది వర్షం. మీరు ఎందుకు కింద పడతారో చెప్తారా? కొంచెం పట్లు కొట్టండి. కొట్టరా మరి? సరే పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళి న్యూస్ పేపర్ చదువుతాను, మీరు ఇక్కడ ఆడుకోండి. పేపర్లో ఏ న్యూస్ వచ్చింది? చెప్తాను వినండి. ఈ రోజు ఇద్దరు చంద్రమండలానికి వెళ్తారు. ఏనుగులకి దోమలకి గొడవ. బంగాళదుంపని బ్యాన్ చేసేసారా? ఇప్పుడు ఆలు పొరట ఎలా తింటానో అర్థం కావట్లేదే. ఈ రోజు అసలు నాకేం బాలేదు. బంగాళదుంప రేటు పెరిగిందా? అయితే మీరు పరాట తినొచ్చు. పరాటా రేటు పెరగలేదు కదా. టీచర్ అయినా కనీసం మంచి పాఠాలు చెప్పిస్తారు. కానీ అని నువ్వు ఎందుకు ఎప్పుడు ఇలా తెలివి తక్కువగా మాట్లాడతావు? చప్పట్లు కొట్టండి. ఈ రోజు నా మూడంతా పాడైపోయింది. చప్పట్లు కొట్టండి. ఫుడ్ కాంపిటీషనా? అందులో ఎంట్రన్స్ ఫీజు 500 అంట. ఆ డబ్బులతో వాళ్ళు పేదవాళ్ళకి సాయం చేస్తారు. అందులో గెలిచిన వాళ్ళకి 21,000 రూపాయలు ఇస్తారట. అదిరిందే. ఈ పోటీలో మనం అందరం పాల్గొందామా? తప్పకుండా వెళ్ళొచ్చు. ఇంకా తిండి విషయంలో మనం చాలా గట్టి వాళ్ళం. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అవును, మన వల్ల పేదవాళ్ళకి సాయం కూడా చేస్తారు. కానీ మన దగ్గర ఎంట్రీ ఫీజు ఇవ్వడానికి డబ్బులు లేవు కదా. అవును, రండి వెళ్ళి డబ్బుల కోసం ఏదైనా ఏర్పాటు చేసుకుందాం. అరే యార్, ఆలోచించి నా బుర్ర వేడెక్కిపోయింది. కానీ ఒక్క ఐడియా కూడా రాలేదే. ఇప్పుడు ఆ ఫుడ్ కాంపిటీషన్ కి మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చూడు, ఐడియా రావడానికి నీకు తెలివితేటలు ఉంటే కదా. బ్రో, నాకు ఒక మంచి ఐడియా వస్తోంది. చెప్పు, త్వరగా చెప్పు. ముందు రానివ్వు, ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. దొరికింది. కాంపిటీషన్ కి డబ్బులు దొరికింది. అరే జోదర్, గుడ్ లక్. ఈ పోటీలో మనకు కావాల్సిన డబ్బులు దొరుకుతాయి. ఏమంటావు? ఎనీ డౌట్స్? ఇది చాలా తప్పు. నేను ఈ డబ్బులు పేదవాళ్ళు ఖర్చు పెట్టడానికి చేర్చి పెడుతున్నాను. అరే యార్, కానీ మనం అక్కడ ఇచ్చే డబ్బులు వాళ్ళు పేదవాళ్ళకే ఇస్తారు. ఇలా చూడు, ఈ డబ్బులతో మనం ఆ ఫుడ్ కాంపిటీషన్ కి ఎంట్రీ ఫీజు ఇవ్వచ్చు. తర్వాత వచ్చే ప్రైజ్ మనీతో మనం వాళ్ళకి సాయం చేయొచ్చు. అంతేకాదు, నువ్వు చేర్చుకున్న డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాంలే. అవును, ఆలోచించు. పేద పిల్లలకి 2,000 ఇవ్వడం చాలా మంచిదే కదా. లేదా 21,000 ఇవ్వటమా? 21,000. అవును కదా. వెళ్ళిపోదాం. చెప్పు, త్వరగా చెప్పు. ఎంట్రీ విండో దొరికింది, చూడండి. ఇంత పెద్ద లైనా? ఇందులో నించుంటే మనం ముసలోళ్ళం అయిపోలేదు. లేదు, మనం ఈ రోజు ఎంట్రీ తీసుకొని విన్ చేయాలి. ముసలోళ్ళం అయిపోతే తప్పు కూడా విన్ చేయలేము. అరే బాబు, నువ్వు ఎప్పుడు నోరు తెరిచినా చెడుగానే మాట్లాడతావురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫుడ్ కాంపిటీషన్ జరుగుతుందా? లేదు, పిల్లలకి పోలియో మందు వేస్తున్నాం. గేట్ లో ఇంత పెద్ద అక్షరాలు రాసి పెట్టాం. మీకు కనిపించలేదా?
వచ్చిన వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పి చెప్పి అలసిపోయాను. సారీ. డబ్బులు ఎక్కడా? తీసుకోండి. మనం ఒక్కొక్కరిగా వెళ్దాం. జోర్దార్, ముందు నువ్వు వెళ్ళు. సరే, తప్పకుండా వెళ్తాను. అలాగా, నువ్వు కూడా వచ్చావా? మన ఇద్దరం ఫ్రెండ్సే కదా. కానీ కాంపిటీషన్ లో ఏం ఫ్రెండ్షిప్ ఉండదు, అర్థమైందా? మంచి పని అయింది, నువ్వే చెప్పేశావు. నేను ఓడిస్తే నాకు ఏ బాధ ఉండదు. ఈ కాంపిటీషన్ లో 3 రౌండ్లు ఉంటాయి. ఇక సెకండ్ రౌండ్ విన్నర్స్ కి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తాం. ఇక ఫైనల్ అండ్ ఆఖరి రౌండ్ విన్ అయిన వాళ్ళకి 21,000 ఇస్తాం. ఈ కాంపిటీషన్ లో ఆ కుర్రుని పగలగొడి తినాలి. ఎవరైతే త్వరగా తింటారో వాళ్ళే గెలుస్తారు. రెడీ? స్టార్ట్. అరే త్వరగా తిను, లేదంటే ఓడిపోతావు, అర్థమైందా? ఈ కాంపిటీషన్ లో విన్నర్ గూస్. ఒకవేళ తన ఆ విధంగా ఓడిపోతే మనం ఈ కాంపిటీషన్ ఎలా గెలుస్తాం? డోంట్ వరీ, పాలు తాగే కాంపిటీషన్ లో తప్పకుండా నేనే గెలుస్తాను. రండి. తమ్ముడు, మన పోటీ పడాల్సింది సన్నీతో. మనం తప్పకుండా ఓడిపోతాం. తన బాడీ చూడు, మనకంటే తన కండలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కాంపిటీషన్ తనతో ఫైట్ చేయడానికి కాదు, తినడానికే కదా. బీ పాజిటివ్, తప్పకుండా గెలుస్తాను. అలాగా, అయితే మీరు ఇక్కడ ఫ్రీగా పాలు తాగడానికి వచ్చేసారా? మేమేమీ ఫ్రీగా రాలేదు, డబ్బులు కట్టే వచ్చాం. ఓ 2000 కోసం మీరు 2 రోజులు అడుక్కోవాల్సి వస్తుంది. తమ్ముడు, ఇప్పుడే వాడి మొహం మీద ఒకటిచ్చి పల్లీర కొట్టేస్తాను. సరే, ఏం పర్వాలేదులే. పల్లిరిగిపోతే పాలు ఎలా తాగుతాడు? ఈ రౌండ్ ఎవరైతే అందరికంటే ముందు పాలు తాగుతారో వాళ్ళే విన్నర్. స్టార్ట్. తమ్ముడు, చక్కెర తక్కువగా ఉంది కదా. ఈ కాంపిటీషన్ లో విన్నర్ సన్నీ. గెలిచాను. ఇక మీదట కూడా గెలుస్తూనే ఉంటాను. ఇక నన్నెవరు ఓడించలేరు. పర్ఫెక్ట్, నువ్వు గెలవడం చాలా ముఖ్యం. అవును, లేదంటే మనం పేదవాళ్ళకి సాయం చేయలేము. నువ్వు గెలుస్తావు కదా. ఎనీ డౌట్స్? గుల్ఫగా తినడంలో అందరికంటే నేనే ముందుంటాను. అరే పోపెట్, నువ్వు నాతో పోటీ చేయబోతున్నావా? ఇద్దరు స్నేహితులు పోటీ పడబోతున్నారు. చెప్పబోతే ఈ రోజు నువ్వు ఓడిపోతావు. నిన్ను మర్చిపోయాను. పోయినసారి నిన్ను ఎలా ఓడించానంటే పచ్చిమిరపకాయ తిన్నట్టు పచ్చగా ఓడించేశాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. గెలిచిన వారికి 21,000. ఈ రోజు కథలో ఒక ట్విస్ట్ ఉంది. అన్ని చిలుకలు పోటీలో ఉన్నాయి. అందుకని కాంబినేషన్ లో గోల్డ్ కప్ తినడం కాదు, మిరపళ్ళు తినాలి. మిరపకాయ తినలేను, అర్థమైందా? ఎందుకలా అంటున్నావు? నువ్వు అది తినాలి. నీ మీదే మాకు ఆశలన్నీ. పిల్లల గురించి ఆలోచించు. పిల్లల గురించి తనకి మంటగా ఉంటుంది కదా. కారంగానే ఉంటుంది, కానీ ధైర్యం వస్తుంది. రండి వెళ్దాం. ధైర్యం చేస్తే మనకు చాలా పెద్ద బహుమతి దొరుకుతుంది. ఏంటి బాబు, నువ్వు అసలు మిరపకాయలు తినవు కదా? సమానంగా పోటీ పడి ఎందుకు ఓడిపోతున్నావు? స్టార్ట్.
అయ్యో ఇదిగో ఈ కాంపిటీషన్ లోనేనా మిరపకాయలు తిను. నువ్వు ఎలా తింటావో నేను చూస్తాను. అద్భుతం పొపెట్, అద్భుతం. అలాగే తిను. ఇక ఈ రోజు విన్నర్ పొపెట్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ గెలిచాడు. కానీ పొప్పేట్ ఎక్కడ? ఏం చూస్తున్నావు? మంచినీళ్ళు ఇవ్వు, తాగాలి. నోరు మండుతుంది. ఎనీ డౌట్స్? గర్వంగా ఉంది మిత్రమా, నీ వల్ల ఈ రోజు మనం గెలిచాము. అవును, ఈ రోజు నువ్వు మన అందరినీ కాపాడావు. నేను ఒకటి చెప్పాలి. చెప్పండి, తప్పకుండా చెప్పండి ప్రేక్షకులారా. పొపెట్ గారు మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నారు. ఒక మాటలో పూర్తవ్వదు. పూపటికి చాలా చెప్పాలి. సరే సరే, ఎక్కువగానే చెప్పండి. మాట్లాడే అధికారం కేవలం మినిస్టర్కి మాత్రమే కాదు. ఫ్రెండ్స్, మేము ఈ కాంపిటీషన్ ఎందుకు పాల్గొన్నామంటే పేదవాళ్ళకి దానం చేయడానికే పాల్గొన్నాం. 2000 ఇస్తే చాలదు, ఎక్కువ ఇవ్వాలని చెప్పి నేను మా ఫ్రెండ్స్ ఇందులో పాల్గొన్నాం. ఈ 21,000ని పేద పిల్లలకు దానం చేయాలని నిశ్చయించుకున్నాం. పేద పిల్లలకి హెల్ప్ చేసినప్పుడు ఎంత బాగుందో కదా తమ్ముడు. అవును, దీనికి కారణం మన పొపెట్టే. ఏ ఫ్రెండ్స్, 21,000 దానం ఇచ్చి మనం ఒక 10 రూపాయలు పెట్టి స్వీట్ తినొచ్చు కదా. నా నోరు మండిపోతుంది మండిపోతుంది మండిపోతుంది. నాకు ఇప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్ నేను చేస్తాను, అది కూడా ప్యాన్ కేక్. మేడం, వింటేనే మనసుకు సంతోషంగా ఉంది. నాకు కూడా వినగానే చాలా సంతోషమైంది. మీరందరూ కలిసి ఆ ప్రైజ్ మనీని పేద పిల్లలకి ఇచ్చినందుకు గర్వంగా ఉంది. శభాష్! ఇతరులకి సహాయం చేయటం వల్ల మనకి పుణ్యం దొరుకుతుంది. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండండి. అయితే ప్యాన్ కేక్ తింటూ ఉండండి.